కొన్ని విషయాల్లో మనం బాగా డబ్బులు ఖర్చు పెట్టి బాగా ఫాలో అవుతాం. కొన్ని విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో వచ్చేసరికి నెగ్లిజెంట్ గా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మొబైల్ కింద పడితే పగిలిపోతుందని మనకు తెలుసు, అందుకని దాని సేఫ్టీకి ఏం కావాలో అన్నీ చేస్తాం. మరి మనం కింద పడితే మన తల పగులుతుందని తెలుసు కూడా మనం ఏం సేఫ్టీ తీసుకోం. అది ఎందుకన్నది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మనం పొద్దున్న నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటాం, ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అవుతాం, మంచి డ్రెస్ వేసుకుంటాం, అంతా రెడీ అయిపోయి బయట మన వర్క్కో స్కూల్కో కాలేజ్కో వెళ్తాం. రోజు మీకు ఎవరు ఏం చెప్పరు, మీరు పొద్దున్న లేవాలి, నిద్ర లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, పలానా డ్రెస్ వేసుకోవాలని ఎవరో చెప్పరు. అవి లేకుండా అయితే బయటికి రావట్లేదు కదా. మరి హెల్మెట్ లేకుండా బైక్ని ఎందుకు బయటకు తీస్తున్నారో నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే మన ఆలోచన విధానం అన్నది అది మారాలి. కొంతమంది ఏమనొచ్చు అంటే, మేము 2 కిలోమీటర్లే వెళ్తున్నాము, 3 కిలోమీటర్లు వెళ్తున్నాము, పక్కన మా పిల్లల్ని స్కూల్లో వదిలేసి రావడానికి పొద్దున్నే వెళ్తున్నాను, ఇంట్లో హెల్మెట్ ఉంది సార్, ఇప్పుడే మర్చిపోయి వచ్చాను, నేను ఇంటికి వెళ్ళాక రేపటి నుంచి వేసుకొని వస్తాను. మేము ఫైన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు హెల్మెట్ కో లేదా ఇంకొక దానికో ఫైన్స్ వేసేటప్పుడు సర్వసాధారణంగా చెప్పే కారణాలు ఇవి. ఇక్కడ మా ఇల్లు పక్కనే ఉంది సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను, ఇలాంటి సర్వసాధారణమైన కారణాలు ఇవి. ఆ కారణాలు చూసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, సరే వీళ్ళు చెప్పేదే నిజమని నమ్మితే, అదేదో వీళ్ళు ఇంటికి వెళ్ళే వరకు హెల్మెట్ మనమే ఇస్తే సరిపోతుంది కదా, హెల్మెట్ వేసుకొని వెళ్తారు, ఎలాగో మనం రేపు ఇస్తామంటున్నారు, రేపు వేసుకొని వస్తామంటున్నారు కాబట్టి మీ దగ్గర హెల్మెట్ ఉంటది కాబట్టి ఈ హెల్మెట్ ఎలాగో మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు కదా అన్న ఆలోచన నుంచే ఈ హెల్మెట్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ వచ్చింది. బ్యాంక్ లో ఎలాగైతే లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాము, విత్ ఇంట్రెస్ట్, వడ్డీ కలిపి ఇస్తాం. ఇక్కడ వడ్డీ ఏంటంటే మీ సొంతంగా మీరు హెల్మెట్ కొనుక్కోవడం, ఆ హెల్మెట్ మీరు వాడడం. ఇక్కడ అప్పు తీసుకోవడం ఏంటంటే పోలీస్ వాళ్ళు ఇచ్చే హెల్మెట్ ని తీసుకోవడం, దాన్ని మళ్ళీ మీరు అసలు ఇస్తే చాలు, మాకు వడ్డీ అక్కర్లేదు, వడ్డీ మీ దగ్గరే పెట్టుకోండి. సో దయచేసి మీరు దీన్ని ఒక బాధ్యత లాగా ఫీల్ అయితే బాగుంటది. రీసెంట్ గా కూడా చూశాను, ఎవరో ఒక వ్యక్తి ఒక ప్రెస్ నోట్ ఇస్తే ఆ ప్రెస్ నోట్ ను కూడా పేపర్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఆయన అన్న కారణం ఏంటంటే, శ్రీకాకుళం టౌన్ అటుపక్క నుంచి ఇటుపక్కకి మొత్తం కలిపితే 8 నుంచి 10 కిలోమీటర్లు ఉండదు, 8 కిలోమీటర్లకు హెల్మెట్ ఎందుకు, దానికోసం ఏం చేయాలి, మీరు వెళ్ళేసి ట్రిపుల్ రైడింగ్ పైన ఫోకస్ చేయండి, రాంగ్ డ్రైవింగ్ పైన ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. ఐ అగ్రి, శ్రీకాకుళం టౌన్ 8 నుంచి 10 కిలోమీటర్లు విడితే ఉండొచ్చు, బట్ అక్కడ కింద పడితే తల పగలదని రూల్ అయితే లేదు కదా. కింద ఎక్కడ పడ్డా తల అయితే పగులుతుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళినా పగులుతుంది, 10 కిలోమీటర్స్ వెళ్ళినా అవ్వచ్చు, 100 కిలోమీటర్స్ వెళ్ళినా అవ్వచ్చు. రెండోది, అదే 8 కిలోమీటర్లు మీరు బైక్ లో ఎందుకు వెళ్ళాలి, బస్సులో వెళ్ళండి. బైక్ తీసినప్పుడు మీకు హెల్మెట్ పెట్టుకోవడం అంత కష్టం అయితే మీరు దయచేసి బస్సులో వెళ్ళండి, ఆటోలో వెళ్ళండి, లేదా నడుచుకొని వెళ్ళండి. ఎలా వెళ్ళినా ప్రాబ్లం లేదు కదా, అప్పుడేం ప్రాబ్లం ఉండదు కదా. పక్కాగా చెప్తున్నాము, మీకు బైక్ బయటికి తీయాలంటే హెల్మెట్ ఉండాలి. ఇన్ని రోజుల నుంచి మేము గమనించింది ఏంటంటే, లాస్ట్ 1 year వీ ఫోకస్డ్ ఆన్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఎవరైతే తాగి నడుపుతారో వాళ్ళపైన ఫోకస్ చేశాము. లాస్ట్ ఈ 3 months నుంచి ఎన్ఫోర్స్మెంట్ ఫైన్స్ వేస్తున్నప్పుడు మాకు వచ్చిన కారణాలని, మేము ఈ హెల్మెట్ పైన ఫైన్ వేస్తున్నప్పుడు వచ్చిన కారణాలను అబ్జర్వ్ చేసి దాని పరంగా ఇప్పుడు హెల్మెట్ యూసేజ్ పెంచాలని చెప్పి ఇయర్ మొత్తం హెల్మెట్ యూసేజ్ పైన ఫోకస్ చేస్తున్నాం. మనకు ఉన్న సర్వే ప్రకారం, మనకున్న ఒక అంచనా ప్రకారం 2 లక్షల పైగా బైక్స్ ఉన్నాయి మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి సంబంధించి. మన టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 1 month నుంచి 2 months లోపల 1 lakh నుంచి 1.5 lakh బైక్స్ పక్కా అందరి దగ్గర హెల్మెట్స్ ఉండాలి. హెల్మెట్స్ ఉండడమే కాదు, వాళ్ళ హెల్మెట్స్ వాడి బయటికి రావాలి. లేదు అంటే మాత్రం బైక్ ను మాత్రం దయచేసి బయటికి తీసుకురావద్దు. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోండి, అభ్యంతరం లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడున్న పిల్లలు కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు, మీ విలేజ్ లో మీరు రకరకాల ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉండొచ్చు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండొచ్చు. మీరు మీ ఊరికి వెళ్ళినప్పుడు మీ ఊర్లో ఎన్ని బైకులు ఉన్నాయి, ఆ బైకులు అన్నిటికి హెల్మెట్ ఉన్నాయా లేదన్నది మాత్రం పక్కా అబ్జర్వ్ చేయండి. మనం ఏంటంటే విలేజ్ వైజ్ కూడా వస్తాము, ప్రతి విలేజ్ కి వచ్చి అక్కడ ఉన్న ప్రతి బైకర్ ని చెక్ చేసి వాళ్ళ దగ్గర హెల్మెట్ ఉందా లేదా, హెల్మెట్ వాడుతున్నారా లేదా అని చెక్ చేసుకొని, ఏ విలేజ్ వాళ్ళైతే మేము మా దగ్గర ఉన్న బైక్స్ అన్నిటికీ మా దగ్గర హెల్మెట్ ఉంది, మేము హెల్మెట్ వాడతామని చెబుతారో ఆ విలేజ్ కి మేమే వస్తాం, కలెక్టర్ గారు వస్తారు, నేను వస్తాను. అక్కడికి వచ్చి వాళ్ళతోటి మాట్లాడి
ఆ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దాన్ని అభయం విలేజ్ లాగా కూడా డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. మన శ్రీకాకుళం సంబంధించి చాలా మంది పక్క ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు. అంతా 70 నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటది కాబట్టి దగ్గరలోనే టౌన్ కి వస్తారు. డే అంతా పనులు చూసుకుంటారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం జరుగుతున్న యాక్సిడెంట్స్, ఇక్కడ శ్రీకాకుళంలో జరుగుతున్న యాక్సిడెంట్స్ 62% బైక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని యాక్సిడెంట్ చేయడం కావచ్చు, లేదా ఇంకొక వెహికల్ వచ్చి వీళ్ళని యాక్సిడెంట్ చేయడం కావచ్చు, బైక్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఇందులో నుంచి మేజర్ గా జరుగుతున్నది ఊర్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడే. అంటే శ్రీకాకుళం నుంచి మనం ఊరికి ఎప్పుడైతే ట్రావెల్ చేస్తామో ఆ టైంలోనే ఎక్కువ జరుగుతున్నాయి. సో అందుకనే మీ పేరెంట్స్ కావచ్చు, మీ అన్న వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే బైక్ తీస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. లాస్ట్ లో ఒక మాట చెప్పి ముగిస్తాను. చాలా మంది ఏంటంటే మేము హెల్మెట్ పెట్టుకుంటే మా జుట్టు పోతుంది సార్ అని చెప్పి చెప్తున్నారు. అది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. జుట్టు పోతే మళ్ళీ జుట్టు పెంచుకోవడానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ అని చాలా ఉన్నాయి. ఆ ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు. ఆ మన హెడ్ ఇంజురీ అయ్యి మనం చనిపోతే మళ్ళీ అది తిరిగి రాదు. సో జుట్టు కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకండి. సో దయచేసి హెల్మెట్ వాడండి. ఒకవేళ నిజంగా ఆ జుట్టు హెల్మెట్ వాడడం వల్ల పోతుందో లేదో నాకు తెలియదు కానీ బట్ పోయినా పర్లేదు, మీరు హెల్మెట్ మాత్రం పక్కా వాడండి దయచేసి. సో అగైన్ ఐ థ్యాంక్ కలెక్టర్ గారు అండ్ ఎవ్రీబడి హూ కేమ్ హియర్. దయచేసి హెల్మెట్ ని వాడండి, వాడి మిగతా వాళ్ళని కూడా వాడమని చెప్పండి.